హిందూ చైతన్యం నిజంగా మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేసిందా? ఆజాద్ సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసిన అజాజ్ ఖాన్కి 43 ఓట్లు వచ్చినాయి. ఆయన కుటుంబ సభ్యుల సంఖ్య 85. ఇది ఒక ఎత్తు. అట్లాగే కొన్ని చోట్ల తక్కువగా వచ్చిన ఓట్లు అన్నటువంటిది. అయితే హిందూ చైతన్యం మహారాష్ట్రలో సక్సెస్ అయింది. మహారాష్ట్రలో ఎందుకని? వాళ్ళు విక్టిమ్స్. అక్కడ ఒకనాడు పాకిస్తాన్ నుండి వచ్చిన కసబ్ గ్యాంగ్ దాడికి బాధితులు, ముంబైలో వందలాది మంది ప్రాణాలు తీసినటువంటి పేలుళ్ళకి బాధితులు వాళ్ళు. ఆ రోజున అధికారంలో ఉన్నటువంటిది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ వాళ్ళ బ్యాచ్, అటు కాంగ్రెస్ పార్టీ బ్యాచ్. కాబట్టి అట్లాంటి దరిద్ర పరిస్థితి రావాలని మళ్ళీ వాళ్ళు కోరుకోవట్ల. ప్లస్ అక్కడ దౌర్జన్యానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు హిందువులు కాబట్టి చైతన్యవంతులయ్యారు. బట్ జార్ఖండ్లో అది ఫలించాల హిందూ చైతన్యం. అక్కడ మహిళల్ని, అంటే ఈ బంగ్లాదేశ్ నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడున్న గిరిజన అమ్మాయిలు పెళ్లి చేసుకుని వాళ్ళు ఆ గిరిజన హక్కులు పొందుతూ తద్వారా అక్కడ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద హక్కు సంపాదిస్తున్నారు. ఇది హిందువులకు అన్యాయము అంటూ ఓ పక్కన భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగితే, బీజేపీని దెబ్బ కొట్టడానికి మీ గనులు మీ దగ్గరనే ఉన్నాయి, మీ అందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, అదానిని తీసుకొచ్చి అతనికి ఇచ్చేస్తారు. జార్ఖండ్ ఆస్తి మీద కన్నేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. కాబట్టి వాళ్ళని ఓడించకపోతే మీ చేతిలో ఏముండదు, మనందరం ఇబ్బంది పడతామన్నటువంటి పాయింట్ని తీసుకొచ్చినటువంటి వాడు సోరెన్. అక్కడ ఎప్పుడూ అసందిగ్ధ పరిస్థితులు ఉండేటటువంటి జార్ఖండ్లో ఘన విజయం సాధించడం సోరెన్కి అందుకే సాధ్యమైంది. టోటల్గా చూస్తే అక్కడ హిందుత్వ చైతన్యం అనేది తక్కువగా ఉందన్నది స్పష్టమవుతోంది.